హలో జెట్స్ చెప్పండి. ల్యాండ్ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి ఒక్కోసారి. ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి స్ట్రైట్ అవే సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ జెట్స్ ఎగిరేటప్పుడు అక్కడ లోపల ఉన్న డ్రైవర్స్ కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారు అప్పుడు? ఎజెక్ట్ అవుతారు. ఎజెక్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఎట్లాగా మామూలు ఫ్లైట్ లాగా ప్లేన్ లాగానే ఏదైనా ప్లేన్ లో ప్రాబ్లం ఉంటే పైలట్ సీట్ ఎజెక్ట్ అయ్యి బయటికి వచ్చేస్తారు. పారాచూట్స్ ప్రకారం పారాచూట్స్ తో పాటు వచ్చేసి ల్యాండ్ మీద గానీ నీళ్ళలో గానీ పడతారు. సరే తాతయ్య. వెరీ గుడ్. మొన్న వీడియో ఆన్ చేసి మాట్లాడమ్మా తాతయ్య. దేంతో రన్ అవుతాయి? షిప్లా? షిప్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ ఉంది, డీజిల్ ప్రొపల్షన్ ఉంది. అంటే డీజిల్ కాకుండా వాటితో హెవీ ఆయిల్ అని ఉంటది. మర్చెంట్ నేవీ ఎలా చార్జ్ చేస్తుంది? ఎలాగా చార్జ్ చేస్తారా? బ్యాటరీ చార్జ్ చేయాలంటే జనరేటర్స్ ఉంటాయి. జనరేటర్స్ స్టార్ట్ చేయాలంటే సబ్మెరీన్ పైకి రావాలి. పైకి వచ్చినప్పుడే ఆ ఎన్ని బ్యాటరీస్ చార్జ్ చేసి కిందకి వెళ్ళిపోతుంది. అదే న్యూక్లియర్ సబ్మెరీన్ అయితే 6 months దాకా అండర్ వాటర్ లోనే ఉండొచ్చు, పైకి వచ్చే పని లేకుండా. యూఆర్ వెల్కమ్. తాతయ్య ఏరోప్లేన్ టైర్లు ఎలా తయారవుతాయి? తాతయ్య ఏరోప్లేన్ కాదు కదా, నావీ కదా. మర్చెంట్ నేవీ షిప్పులు, ఇండియన్ నేవీ షిప్పులు పనిచేశారు. మర్చెంట్ నేవీ అంటే ఏంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ మర్చెంట్ నేవీ? Anybody can tell? మర్చెంట్ నేవీ అంటే వర్తక వ్యాపారం సంబంధించిన షిప్పులు అన్నమాట. అంటే మీరు హైదరాబాద్ లో ఏదమ్మా జెట్స్ కూడా ఐరన్ తోనే తయారవుతాయా? జెట్సా? అదొక స్పెషల్ మెటీరియల్ కదా అవి. అల్యూమినియం సమ్ అదర్ కాంబినేషన్. హై ప్రెషర్స్ కి, హై స్పీడ్ కి బాగా స్టాండ్ అయ్యే మెటీరియల్ వేరే ఉంటది. ఐరన్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటది కదా, కొంచెం లైట్ వెయిట్ మెటల్స్ ఉంటాయి. అన్ని కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ అవన్నీ. ఎలా ట్రావెల్ చేస్తారు అసలు? వాళ్ళ జర్నీ ఎలా ఉంటది? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎన్ని మంత్స్ లో రీచ్ అవుతారు? కొంచెం అలా చెప్పండి బాబు. అదే మర్చెంట్ నేవీ అంటే వర్తక వ్యాపారం సంబంధించిన షిప్పులు. అది ఒక దేశాన్ని నుంచి ఇంకొక దేశానికి పెద్ద పెద్ద సామాన్లు, కంటైనర్స్, స్టీల్ ప్లాంట్ కోలు, మళ్ళీ తర్వాత ఫెర్టిలైజర్స్, యూరియా, ఇవన్నీ ఇతర దేశాల నుంచి మన దేశానికి ఎట్లా తీసుకొచ్చే షిప్పుల్ని మర్చెంట్ నేవీ షిప్పులు అంటారు. ఇంకో షిప్పులేమో ఇండియన్ నేవీ షిప్లు, యుద్ధ నౌకలు. యుద్ధ నౌకల్లో రకరకాలు ఉంటాయి. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, కొన్ని డెస్ట్రాయర్స్, కొన్ని మిజైల్ బోట్స్, కొన్ని సబ్మెరీన్స్, ఇవన్నీ కలిపి ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఫ్లీట్స్ ఉంటాయి, 2-3 ఫ్లీట్స్. మన దగ్గర
అమెరికా దగ్గర 7 ఫ్లీట్స్ ఉన్నాయి, మన దగ్గర 2 ఫ్లీట్స్ ఉన్నాయి. 2 ఫ్లీట్స్ అంటే 2 ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఎయిర్ క్రాఫ్ట్ తో పాటు కొన్ని డెస్ట్రాయర్స్, కొన్ని మిజైల్ బోట్స్, కొన్ని మిజైల్ డెప్త్ చార్జ్ థ్రోవర్స్, అలాగా కొన్ని గ్రూపులుగా తయారయ్యి పోయేదాన్ని ఒక ఫ్లీట్ అంటారు. అట్లాంటి 2 ఉన్నాయి మన దగ్గర. అమెరికా దగ్గర 7 ఫ్లీట్స్ ఉన్నాయి. మీరు చెప్పగలుగుతారా? ఎన్ని సముద్రాలు ఎన్నుండి పేర్లు చెప్పగలుగుతారా ఎవరైనా? హిందూ మహాసముద్రం, అరేబియన్ మహాసముద్రం, అలాగే సముద్రాలు ఎన్నుండే మొత్తం? 5. చెప్పు, ఏమేమి ఉండే చెప్పండి. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, ఎర్ర సముద్రం ఎక్కడ ఉంది? దాన్ని ఎర్ర సముద్రం ఎందుకు అంటారు? I don't know, sir. సూయిజ్ కెనాల్ ఎక్కడ ఉంటుంది? సూయిజ్ కెనాల్ సూయిజ్ కెనాల్ ఎక్కడ ఉంటుంది? పనామా కెనాల్ ఎక్కడ ఉంటుంది? సూయిజ్ కెనాల్ అంటే 2 సముద్రాలను కలిపేటువంటి పెద్ద కాలువ. అది ఈజిప్ట్ దేశంలో ఉంటది. అది యూరప్ నుంచి మన ఇండియా రావాలంటే, ఏషియా రావాలంటే మామూలుగా అటు ఆఫ్రికా మీదుగా తిరిగి రావాలంటే 15 రోజులు ఎక్కువ టైం పట్టింది. అందుకని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ మధ్యంతర సముద్రానికి తయారు చేసి సూయజ్ కెనాలు ఆ ఎర్ర సముద్రానికి అవతల బ్రిటిష్ దగ్గర నుంచి వచ్చే కాలువ రెండింటికి మధ్యలో ఒక కాలువ తవ్వారు. దాన్నే ఆ కాలువ ద్వారాగా షిప్పులు వస్తాయి. సూయజ్ కాలువ. మొన్న ఒక షిప్పు అడ్డం తిరిగిపోయింది, చూసారుగా వార్తలు. అడ్డం తిరిగిపోతే అక్కడ అడ్డం తిరిగిపోతే ఏమైంది? షిప్పులన్నీ ఆగిపోయినాయి, వ్యాపారం అంతా ఆగిపోయింది. అప్పుడు మనకి ఆయిల్ గీలు అన్ని రేట్లు పెరుగుతాయి అన్నారు. కానీ అదృష్టవశాత్తు 10 రోజుల్లో దాన్ని క్లియర్ చేశారు. క్లియర్ చేయటం వల్ల మిగతా షిప్పులన్నీ క్లియర్ అయిపోయాయి. ఆ కాలువలో నుంచి ఈ దరి నుంచి ఆ దరికి, ఆ దరి నుంచి ఈ దరికి రోజుకి 100 షిప్పులు క్రాస్ అవుతాయి. యూరప్ దేశాల్లో ఏమేమి ఉంటాయి? యూరప్ లో ఖండాలు ఎన్ని ఉండే భూమి మీద? హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్? 7 continents. What are they? Tell me one by one. Asia, India is Europe, South America, Asia, Europe, North America, South America, Africa, Australia, Asia, India is in which continent? Asia. Okay. Europe, how many countries are? Can you tell some names of Europe? Green, London, Paris. Yeah. London, Paris. UK, France, Germany, Italy. They are very rich countries. Asian countries are poor countries. America is in which continent?
Central America, USA, is in which continent? North America or South America? African countries, can you tell me some names? కరెంట్ ఇజ్రాయెల్ ఎక్కడుంది? Eh? ఇజ్రాయెల్ వార్ Ah, జరుగుతుంది కదా, ఇజ్రాయెల్ ఎక్కడుంది? చెప్పండి, ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది? Egypt, Israel, Iran. Where is Iran? Where is Russia? Where is China? China China is is China is which continent? ఏషియా కాంటినెంట్. Russia, Russia, USSR. రష్యా ఉంది. రష్యా is the biggest country. సౌత్ అమెరికాలో ఏమేమి ఉన్నాయి? South Asia. బ్రెజిల్ ఎక్కడ ఉంది? అట్లా ఆన్సర్స్ రావట్లేదండి. ఓకే, ఐ విల్ ఆస్క్ క్యాపిటల్ సిటీస్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే ఓకే. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్. Srinagar. శ్రీనగర్. ఓకే. ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్. లక్నో. Lucknow. గుజరాత్. గాంధీనగర్. వెరీ గుడ్. మహారాష్ట్ర, Mumbai. Mumbai. ఒరిస్సా, కేరళ, కేరళ చెప్పారా? తిరువనంతపురం. ఓకే. తమిళనాడు, Chennai. వెరీ గుడ్. కలకత్తా, సారీ, పశ్చిమ బెంగాల్, Kolkata. West Bengal. వెస్ట్ బెంగాల్ చెప్పు. కోల్కతా. గుడ్. అస్సాం, దిస్పూర్. అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్. అరుణాచల్ ప్రదేశ్ చెప్పారా? ఇటానగర్. బీహార్, హిమాచల్ ప్రదేశ్, Shimla. Can you tell me how many? Okay, can you tell me how many states? Andhra Pradesh, అమరావతి. ఓకే. Telangana. హైదరాబాద్. How many states are there? Total, how many states are there? 29 states. And 7 union territories. How many union? What? How many union territories are there? 7. Okay. Tell the names. Puducherry. Puducherry, Pondicherry, Andaman and Nicobar Island. Daman and Diu. Delhi. Delhi is already. New Delhi.
Ladakh. Hey, Delhi is already state. Nagar Haveli. Ladakh. Ladakh. Already, Delhi is already state. Goa is already state. What is the capital of Goa? Panaji. Panaji. Okay. Madhya Pradesh. Shimla. Madhya Pradesh. Bhopal. Bhopal. Correct. Karnataka. Bengaluru. Very good. Karnataka. Chhattisgarh. Raipur. Very good. Right. Correct. And I will ask now the countries and their capitals. Countries and capitals. Okay. Countries and Yes, capitals. USA. USA. USA capital ఏంటి? America. Washington. Okay, Russia. Moscow. Russia, Moscow. Okay. Then France. 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 Eiffel Tower ఎక్కడ ఉంది? France, Paris. ఓకే. అది ఈఫిల్ టవర్ గుర్తు పెట్టుకుంటే ఓకే. ఫ్రాన్స్ క్యాపిటల్ తెచ్చిపోద్ది. ఓకే. ఇజ్రాయెల్ కేంది? ఇజ్రాయెల్ క్యాపిటల్. Come on. Tel Aviv. Israel capital, Tel Aviv. Tel Aviv. Okay. Egypt. Indian state and Egypt చెప్పండి. సూయజ్ కెనాల్ దగ్గర ఉంటది. ఇండియా మాట పిరమిడ్స్ ఎక్కడ ఉన్నాయి? పిరమిడ్స్ తెలుసా? పిరమిడ్స్. నో పిరమిడ్. బాబాయ్ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతది. షిప్స్ గురించి వాటి గురించి చెప్పండి బాబాయ్. మళ్ళీ 40 minutes కంప్లీట్. 40 minutes అయిపోతే అవుతుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ అస్సాం డిస్ట్రిక్ట్ అన్నకొని మాకు చేశారు. మా క్లాస్ వర్క్ దాని క్లాస్ వర్క్ ఒక 14 కనిపిస్తుందా? Sir, still you are asking states and capitals? You don't ask any. Tataya will ask only capital states. రిటైర్మెంట్ ఇచ్చారు ఎన్ని ఇయర్స్ అయిపోయాక? ఏంది? ఎన్ని ఇయర్స్ అయిపోయాక మీరు రిటైర్మెంట్ ఇచ్చారు? నేను I just came out after 15 years. After that, I joined Merchant Navy
and from I served in Merchant Navy for 30 years. From 89 to the last 2 years back. That is 2019. Okay, well, get prepared and come up next time. All countries and their capitals and prime ministers, presidents, including their names. Okay. ఏం మరి తాతయ్యకి ఇంకొకసారి కనెక్ట్ అవుతారా నెక్స్ట్ వీక్? And you have to find out what are the 7 wonders of the world. Kutub Minar కాదు. Taj Mahal. Okay. China Wall. China Wall. Eiffel Tower. ఇంకా 7 wonders of the world. How many? Just you have only 3 completed. Leaning Tower. Okay, pyramids. Colosseum. Colosseum. What is that? Colosseum in Rome. Statue of Liberty. Statue of Liberty. Statue of Liberty. China Wall. Count చేయి, మొత్తం కౌంట్ చేయి. Eiffel Tower, China Wall, Statue of Liberty, Pyramid. What are the which are the latest warplanes Air Force got recently? You know. Warplanes introduced to Indian Air Force. Coastal plane. Rafale plane. Planes introduced to Indian Air Force recently, you know, how many? 7. School జరగట్లేదు ఇప్పుడు. Schools open. Schools పోవట్లేదు మీరు. ఆన్లైన్ క్లాసెస్ లేవు. ఆన్లైన్ క్లాస్ కూడా లేవు. హాలిడేస్ started. Okay, Mary, next time get prepared. Okay. And come. Okay, lot of I will also prepare submarines because I have not served in submarine. I have served in surface ships. In Navy, so many departments are there. Submarine department different, and submarine life is very difficult. మీరు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేశారు? మీరు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేశారు? సర్ఫేస్ షిప్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్స్, మిసైల్ బోట్స్ అట్లా.
సబ్మెరీన్ ఈజ్ దాంట్లో సబ్మెరీన్ అంటే చాలా కష్టమైన ఇది. దానికి ఒక టెస్ట్ ఉంటుంది. మిమ్మల్ని అందరిని తీసుకెళ్లి వాటర్ ట్యాంక్ లో పడేస్తారు. వాటర్ ట్యాంక్ లో పడేసినప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది లోపల. పడేసి చెవుల్లో పని చేసిద్దో లేదా ఎట్లా తెలిసిద్ది? ఏది సబ్మెరీన్ ఆ? సార్ అది- మీరు చెప్పిన డిపార్ట్మెంట్స్ లో మీరేం పని చేశారు? నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్. నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్. వైర్లెస్ రాడార్ యంత్రాలు తెలుసా మీకు? ఎస్ అది ఎనిమీస్ ని డిటెక్ట్ చేసిద్ది. రాడార్స్ ఇంజనీరింగ్. రాడార్స్ వైర్లెస్ ఎక్విప్మెంట్ లో పనిచేశాను. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ నేను. మీరు స్టార్టింగ్ షిప్ లో వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు బాబాయ్? ఫస్ట్ మనకి షిప్ లో వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సీసిక్ అయింది. సీసిక్ అంటే తెలుసా? మనం తిన్నదంతా బయటకు వచ్చేసి పొట్టలోంచి. ఉప్పు సముద్రంలో ఎట్లా వెళ్ళినప్పుడు స్టమక్ నుంచి మనం తిన్నదంతా బయటకు వచ్చి వామిటింగ్ చేశారు. సీ సిక్నెస్ వచ్చింది అనమాట ఫస్ట్. తర్వాత అలవాటు అయిపోయింది. సీ సిక్నెస్ వచ్చినా ఏమొచ్చినా మన డ్యూటీలు చేస్తానే ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు? ఫుడ్ అది ఎలా ప్రొవైడ్ చేస్తారు షిప్స్ లో? ఫుడ్ అది ఫుడ్ సెపరేట్ డిపార్ట్మెంట్. ముగ్గురు కుక్కులు, ఒక చీఫ్ కుక్, చెఫ్ ఉంటారు. మెస్ లో వాళ్ళు తయారు చేస్తారు. డైలీ నాన్ వెజ్ ఎక్కువ ఉంటది. వెజిటేరియన్ ఉంటది, నాన్ వెజ్ ఉంటది, అన్ని రకాలు ఉంటాయి. మరి మధ్యలో ట్రావెల్ చేసేటప్పుడు తుఫాన్లు వస్తాయి కదా, అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? అట్లాగే తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు రెడీ చేస్తారు. ఎక్కువగా టిన్ ఫ్రూట్స్, టిన్ ఫుడ్ ఉంటది కదా, అంటే ఆ టైంలో షిప్స్ ఎక్కడ ఉంటాయి? సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాన్లు అలా వస్తాయి కదా, అప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్? అలాగా మాకు మెట్రోలాజికల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెటిలైట్ ద్వారాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో తుఫాన్ వస్తుంది. డైవర్ట్ ద షిప్ టు సమ్ అదర్ సైడ్. అప్పుడు అలా దాన్ని డైవర్ట్ చేసుకొని అలాగా తుఫాన్ లో ఎదుర్కొంటా వెళ్తానే ఉంటది. అలాగే తాత మరి మన ఎక్కువ తుఫాన్ వచ్చినప్పుడు లైఫ్ బోట్స్ యూజ్ చేస్తారు కదా? ఎక్కువ తుఫాన్ వచ్చినప్పుడు షిప్ మునిగిపోయేటువంటి పరిస్థితుల్లోనే లైఫ్ బోట్స్ యూజ్ చేస్తారు. అది షిప్ మునిగిపోయేటువంటి పరిస్థితి రాకూడదు. వస్తే అప్పుడు ఆ షిప్ కి నీళ్లు ఎక్కడన్నా హోల్ అయిపోయి నీళ్లు లోపలికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న బోటింగ్ తోటి ఎస్కేప్ అవ్వాలి మనం. You know, you have seen the Titanic movie? Did anybody see the Titanic movie? అది ఒక పెద్ద ఐస్ బాక్స్ కి గుద్దుకొని మునిగిపోతుంది. ఆ ప్రజలందరూ ఎట్లా లైఫ్ బోట్ లో బయటకు వచ్చారు? కొంతమంది వచ్చారు, కొంతమంది చనిపోయారు. అంత పానిక్ అయ్యి. అది ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ అయింది. బిగ్ షిప్. మనకి గోదావరి యాక్సిడెంట్ అయింది కదా రీసెంట్ గా, బోట్ సేమ్. ఏది రీసెంట్ గా గోదావరికి యాక్సిడెంట్ అయింది కదా, బోట్ 200 మెంబర్స్. చిన్న చిన్న బోట్లు, అది పిడిగుండంలో ఇరుక్కుందిలే. అవునవును. అవి బోట్లు. షిప్స్ ఏదన్నా ఇష్యూస్ వస్తాయి కదా, టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా, అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు?
దాంట్లోనే ట్రైనింగ్ టెక్నికల్ బ్రాంచ్ ఉంటది. కొంతమంది గన్స్ ఫైర్ చేసే వాళ్ళు ఉంటారు. ఎలక్ట్రికల్ సైడ్, ఎలక్ట్రానిక్ సైడ్ మేము చేస్తాము. ఇంజిన్ సైడ్ ఇంకోళ్ళు ఉంటారు. మెకానికల్ సైడ్, మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళు రిపేర్ చేస్తారు. ఎప్పుడైనా మేనేజ్ చేయలేము అన్న సిచ్యువేషన్ వస్తుందా? అంటే ఐ మీన్ ఇది రిపేర్ కష్టం, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఎలా ఉంది అలా? అంత ప్రాబ్లం ఎప్పుడు రాదు. వస్తది, వచ్చినా కూడా మేము రిపేర్ చేస్తాం. ఆల్టర్నేట్ స్టాండ్ బై ఇంజిన్స్ ఉంటాయి. తాతయ్య షిప్ కి ఎన్ని ఇంజన్స్ ఉంటాయి? ఎన్ని ఇంజన్స్ ఉంటాయి? షిప్ కి వార్ షిప్లకి 2, మర్చెంట్ నేవీకి ఒకటే ఉంటది పెద్దది. వార్ షిప్లు స్పీడ్ ఎక్కువ ఉంటది, 40 నాట్. మర్చెంట్ నేవీ షిప్లు 15-20. మరి ఎన్ని పిషన్స్ ఉంటాయి? పిషన్స్ మిషన్స్, ఇంజన్స్, పిషన్స్ పిషన్స్ మిషన్స్ ఏంటి? కిందకి పైకి అంటాయి కదా. కిందకి పైకి మిషన్. బోర్లో ఉంటాయి కదా ఇవి. బోర్డ్సా? అరే ఇది బోర్డు కాదురా బాబు. బోట్లు కాదు, ఈ షిప్పులు ఇంజిన్లతో రన్ అయ్యాయి. ఓర్స్ అంటే మనం నడుపుకుంటా పోతాం తెడ్లతోటి. ఇంజన్ బోర్లో ఉంటాయి కదా ఇది. You have not seen a ship. వాడేదో ఇంజన్ బోర్ అంటున్నాడు బాబాయ్. బోర్ అంట, బోర్. ఇంజన్ బోరా? ఇంజన్ బోర్ డిపెండ్స్ అపాన్ ద షిప్ సైజ్. ఇంజన్ బోర్లో ఉండే పిషన్స్. అదే బోర్ లో ఉండే షిఫెన్స్ ఏమో అంటున్నాడు. బోర్లేదు. ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు? డౌట్స్ అంటే వాళ్ళకి తెలిస్తేనే డౌట్స్. ఇప్పుడు షిప్ ఒకటి ఒడ్డుకు వస్తే దానంతటి కదా మూవ్ అవ్వదా బాబాయ్? ఒడ్డుకు వస్తే ఒడ్డుకు కట్టేస్తారు, కట్టేసి దాంట్లో నుంచి సామాన్ అంతా దించుకొని తర్వాత మళ్ళీ దాని ఇంజన్ తోటి పోయిద్ది. ఒడ్డుకు తీసుకొచ్చేటప్పుడు బోట్లతోటి లాక్కొచ్చి కట్టేస్తారు. మళ్ళీ బయటికి తీసుకెళ్లి వదిలిపెట్టి దాని ఇంజన్ తోటి పోయి. రీసెంట్ గా ఒకటి వైజాగ్ కి ఒక షిప్ వచ్చి ఆగింది, సంథింగ్ ప్రాబ్లం అయింది అన్నారు కదా. ఎక్కడ ఏదన్నా అయి ఉంటది. వైజాగ్ లో మూవ్ అవ్వట్లేదు అని. బంగ్లాదేశ్ ఇంజిన్ పాడైందేమో, చెన్నై ఏదన్నా అయింది. వైజాగ్ లో పెద్ద పెద్ద వర్క్ షాపులు ఉంటాయి. ఎమ్మటే వెళ్ళిపోతారు ఆ ఇంజనీర్స్ అంతా, దాన్ని రిపేర్ చేస్తారు, పంపించేస్తారు. కార్ మెకానిక్లు కార్ వర్క్ షాపులు ఉండటే ఇంజన్ షిప్ కూడా సంబంధించిన పెద్ద పెద్ద వర్క్ షాపులు ఉంటాయి. మనకి షిప్స్ మేకింగ్ చేసే షిప్ యార్డ్స్ అవి ఏ